ఎందుకు కొంతమంది సంవత్సరాలు గడిచాక తమ పార్ట్నర్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తారు? మొదట్లో అటెన్షన్, కేర్, ఎఫర్ట్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. కానీ ధీరేగా లైఫ్ రొటీన్ అయిపోతుంది. కన్వర్జేషన్స్ తగ్గిపోతాయి, అప్రిషియేషన్ కూడా తగ్గిపోతుంది. అక్కడి నుంచి ఎమోషనల్ డిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం లవ్ కంప్లీట్లీ పోవడం కాదు, కనెక్షన్ వీక్ అవడం. కొంతమంది ఆ మిస్సింగ్ అటెన్షన్ని బయట వెతకడం స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్లీ డిస్కనెక్టెడ్గా ఫీల్ అవుతారు. సో వాట్ కెన్ వీ డూ? రిలేషన్షిప్ హెల్దీగా ఉండాలి అంటే కమ్యూనికేషన్ కంటిన్యూ అవ్వాలి. పార్ట్నర్ని టేకెన్ ఫర్ గ్రాండ్గా ట్రీట్ చేయకూడదు. స్మాల్ అప్రిషియేషన్స్, స్మాల్ కన్వర్జేషన్స్ రిలేషన్షిప్ని అలైవ్ ఉంచుతాయి. అటెన్షన్ బయట బతకడం కాదు, మళ్ళీ కనెక్షన్ బిల్డ్ చేయాలి. కానీ ఇంట్రెస్ట్ తగ్గిపోయిన తర్వాత చాలామంది మాట్లాడడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడినా యూజ్ లేదని. అక్కడే రిలేషన్షిప్ ఇంకా వీక్ అవుతుంది. కమ్యూనికేషన్ ఆగిపోయినప్పుడు డిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది. అందుకే ప్రాబ్లం పెద్దదయ్యే ముందు మాట్లాడాలి. కనెక్షన్ వీక్ అవుతున్న విషయాల్ని ఇగ్నోర్ చేయకూడదు. రిలేషన్షిప్ సర్వైవ్ అవ్వాలంటే ఇద్దరు ఎఫర్ట్ పెట్టాలి. ఇంట్రెస్ట్ ఒక్క రోజులో తగ్గిపోదు. స్మాల్ ఎమోషనల్ డిస్టెన్స్ స్లోలీ లవ్ని వీక్ చేస్తుంది. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, వేర్ లవ్ మీట్స్ లాజిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకి.